హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మనం మ్యాంగో రవ్వ లడ్డుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. మనము ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకోవాలి. తర్వాత మనము 5-6 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మనకు ఈ మ్యాంగో రవ్వ లడ్డులోకి నెయ్యి ఎంత ఎక్కువగా ఉంటే మనకి లడ్డు అనేది అంత టేస్టీగా ఉంటుంది. నెయ్యి అనేది లైట్గా వేడి అయిన తర్వాత మనము సన్నగా కట్ చేసుకున్న కాజులు వేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము వేయించుకోవాలి. చూడండి, లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తున్నాయి కదా. తర్వాత మనము దీనిని ఒక కప్పులోకి పక్కకు తీసి పెట్టుకోవాలి. మనం తర్వాత ఇదే నెయ్యిలోకి 1/2 కిలో వరకు సూజీ రవ్వను తీసుకోవాలి. తీసుకొని మనము రవ్వను బాగా కలుపుకోవాలి. మనము రవ్వని ఎంత బాగా కలుపుకుంటే మనకి లడ్డు అనేది అంత టేస్టీగా ఉంటుంది. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం రవ్వని బాగా కలుపుతూ ఉండాలి. ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు మనము రవ్వని కలుపుతూ ఉండాలి. తర్వాత మనము రవ్వకు సరిపడంత చక్కెరనైతే తీసుకుందాము. మేమైతే 1/2 కిలో రవ్వకి 100 గ్రామ్స్ వరకు చక్కెరని తీసుకున్నాము. ఒకవేళ తక్కువైతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీని పట్టుకోవాలి. తర్వాత మనము 1/2 కిలో రవ్వకి ఒక బంగినపల్లి మ్యాంగోని తీసుకొని మేము సన్నగా కట్ చేసుకొని మిక్సీ పట్టుకుంటున్నాము. మీ దగ్గర వేరే ఏవైనా మ్యాంగోస్ ఉంటే మీరు దాన్ని కూడా యూస్ చేసుకోవచ్చు. మా దగ్గర అయితే ఇదే అవైలబుల్లో ఉంది, అందుకని మేము దీన్నే వాడుకుంటున్నాము. దీన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా ప్యూరీ లాగా అయ్యేంత వరకు మనము మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మనము మ్యాంగోని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ మ్యాంగోని ముందుగా మనము వేయించి పెట్టుకున్న రవ్వలోకి ఈ మ్యాంగో ప్యూరీని అనేది యాడ్ చేసుకోవాలి. మనకు ఈ రవ్వకు సరిపడినంత యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మనకి కాస్త తక్కువ అయినట్లు అనిపిస్తే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. మనం ఈ మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఒకవేళ మనము స్పూన్తో కలపలేకపోతే చేతితో అయినా కలుపుకోవచ్చు. నాకైతే ఇంకా కాస్త పడుతుంది అనిపిస్తుంది, అందుకని ఇంకా నేను ఒక 3 స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇది ఉంటలు లేకుండా మనము కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. షుగర్ పౌడర్ మొత్తంని యాడ్ చేసుకున్న తర్వాత మనము దీనిని బాగా కలుపుకోవాలి. ఈ రవ్వ లడ్డుని ఎంత బాగా కలుపుకుంటే మనకి లడ్డూలు అనేవి అంత టేస్టీగా వస్తాయి. మనము ఈ లడ్డూని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న కాజులనైతే వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము చిన్న లడ్డూల్లాగా కట్టుకోవాలి. మన ఛానల్ని అయితే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ చేయండి. తర్వాత మనము ఇది బాగా కలుపుకున్న తర్వాత చిన్న లడ్డూల్లాగా కట్టేసుకుందాము. ఇలా మొత్తాన్ని చిన్న చిన్న లడ్డూల్లాగా కట్టేసుకుందాము. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఇలా అన్ని లడ్డూలని చిన్న చిన్న ఉండల్లాగా కట్టుకోవాలి. ఈ మ్యాంగో రవ్వ లడ్డు అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇలా అన్ని లడ్డూలనైతే కట్టేసుకున్నాం కదా. చివరిగా ఈ మ్యాంగో రవ్వ లడ్డు అనేవి మాకి ఇలా వచ్చాయి. ఇవైతే చాలా టేస్టీగా ఉన్నాయి. అందరూ తప్పకుండా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్.